అని వాళ్ళు చెప్తున్నారు. సార్ మైకేల్ సినిమా 6,000 కోట్ల వసూలు, మళ్ళీ గెలిచిన జాన్సన్. మైకేల్ జాన్సన్ తన కదలికలతో తన వీటితో ప్రపంచాన్ని ఉర్రూతలూపినటువంటి వ్యక్తి కదా, ఆయన ఇంకా ఉర్రూతలూపుతున్నాడు. అంటే పోస్ట్ మస్లీ అంటారు, మరణానంతరం కూడా మైకేల్ జాక్సన్ సినిమా 6,000 కోట్లు వసూలు చేసి అసలు ఇంతవరకు మొత్తం రికార్డులు తిరగరాసేసింది. 7,000 కోట్ల వరకు కూడా ఇది వెళ్ళొచ్చు అని ఇప్పుడు చెప్తున్నారు. నిజంగా అదే జరిగితే చాలా, అంటే హీ లివ్స్ ఫర్ ఎవర్ అంటారు చూడండి, ఆయన పట్ల ఉన్న ఆరాధన అండి. ఆ సినిమా ఇప్పుడు ఆడుతోంది, ఇండియాలో కూడా ఆడుతుంది, భారతదేశంలో కూడా ఇప్పటివరకు ఒక 70 కోట్లు 80 కోట్లు ఇక్కడ కూడా వసూళ్ళు వచ్చాయి, దాదాపు స్థానిక సినిమాలకు తగినట్టుగా. ఒక్కరోజు మటుకు అట్లా ఉండి తర్వాత నుంచే ఒక మొదటి వారంలోనే, మొదటి 4 రోజుల్లోనే 2,000 కోట్లు వసూలు చేసిందట. అది నార్త్ అమెరికాలో, బ్రిటన్లో. ఆ సినిమా కూడా వర్మ చాలా హ్యూమన్ టచ్తో తీశారు. అంటే మైకేల్ జాక్సన్ పాత్ర వేసింది జాఫర్ జాక్సన్ అని, అతని మేనల్లుడు ఆ పాత్ర వేశాడు. అచ్చుగుద్దినట్టుగా సరిపోయాడు. అంటే ఇటు సంగీతము మెలమెలలు తాళతాళలు, ఇంకోవైపున అతను అంత అసాధారణమైన లెజెండరీగా మారడానికి ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగతమైన కష్టాలు, వర్ణ వివక్షకు సంబంధించిన అంశాలు, ఆర్థికంగా ఈ ఏమనాలి పెద్ద పెద్ద అప్పటి గ్లామర్ కంపెనీలు లేకపోతే టీవీ కంపెనీలు దూరం పెట్టాలంటే కూడా అందులోకి చొరబడి ఎలా అన్నిటికీ తను ఒక సార్వభౌముడిగా తయారయ్యాడు అన్నది చాలా బాగా చూపించారు. ఈ జాఫర్ జాన్సన్ ఈ పాత్ర వేసినటువంటి అతను వాళ్ళ నాన్న చిన్నప్పుడు అతన్ని తర్ఫీదు ఇవ్వడం కోసం చాలా కఠినంగా వ్యవహరిస్తాడు, బెల్ట్తో కొట్టడాలు ఇట్లాంటివన్నీ కూడా. ఒక్కసారిగా అతను నిలదొక్కున్న తర్వాత ఇంకోటి కూడా చెప్తాడు, వయస్సు ఎంత అతనికి అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు ఒక మీడియా అతను సలహా ఇస్తాడు, 10 ఏళ్ళు కాదు 8 ఏళ్ళు అని చెప్పాను. ఎందుకు చెప్పాలంటే 8 ఏళ్ళు అంటే రిసీవ్ చేసుకునే విషయం వేరుంటుంది, ఇదేం పెద్ద అబద్ధం కాదు, ఒక 6 నెలలు అటు ఇటు అని చెప్తాడు. సో తనది 8 ఏళ్ళు అని చెప్తాడు. ఇక అక్కడి నుంచి అతను మెరుపు వేగంతో నేర్చుకుంటూ పోతాడు. జీవితానికి సంబంధించిన స్కిల్స్ కానీ మార్కెట్ టెక్నిక్స్ కానీ అన్ని అద్భుతంగా అమలు చేస్తాడు. ఐ థింక్ కళాభిమానులు, మైకేల్ జాక్సన్ అభిమానులు ఎంతైనా ఆనందిస్తారు. అంటే దేశాలు, డిఫరెంట్ సెట్టింగ్స్. ఇంకోటి బయోపిక్, ఇది ఇప్పటి వరకు వచ్చిన బయోపిక్స్లో ఇది బిగ్గెస్ట్ మ్యూజిక్ బయోపిక్స్. పైగా ఎవరో రివ్యూ రాశారు, ఓ సినిమా చూసినట్టుగా కాకుండా మైకేల్ జాక్సన్ పాపులర్ నెంబర్ చూసినట్టుగా ఉంటుంది ఈ సినిమాని. అన్నదమ్ములు జాక్సన్ 5 అని వాళ్ళ నాన్న మొదలు పెడతాడు వాస్తవానికి, అన్నదమ్ములందరినీ కలిపి. కానీ నిజానికి స్టార్ వీడే. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తను సపరేట్ చేసుకుంటాడు. అంటే ఎలా చేసుకుంటాడు, దానికోసం లీగల్గా బోల్డ్ పోరాటం చేస్తాడు, కుటుంబాన్నేమో కాపాడుకుంటూనే. ఇంకోటి మనుషులతో ఏమళ్ళాక అచ్చంగా చింపాంజీలు ఇవన్నీ కూడా పెంచుతూ వాడుతూ ఉంటాడు. సో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మైకేల్ జాన్సన్ బాగా చూపించారు. అయితే మైకేల్ జాన్సన్ మీద వచ్చిన ఆరోపణలు ఇట్లాంటివి వాళ్ళు వ్యూహాత్మకంగానే పక్కన పెట్టారు. సినిమా 2వ భాగం ఉందని కూడా చెప్పలే. లండన్లో బ్రహ్మాండమైన ఇది జరిగిన తర్వాత అండ్ ది స్టోరీ కంటిన్యూస్ అని జనరల్గా వేస్తారు. అది ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. ఆ వివక్ష ఆ కేసులు అవి చూపకపోవడానికి ఒక కారణం కూడా చెప్తున్నారు. అతని భారీ పరిహారం చెల్లించి వాటిని పరిష్కారం చేసుకున్నప్పుడు వీటి గురించి మళ్ళీ ఎప్పుడు ఎక్కడ చెప్పమని వాళ్ళు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఓకే. సో ఈ కారణం వల్ల కూడా చూపించలేదంటారు. కానీ నా ఉద్దేశంలో సినిమా ప్రియులు వీళ్ళందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వైద్యపరంగా కూడా ఎలాంటి పరీక్షలు ఇవి చేసుకున్నాడు అన్నది కూడా చాలా బాగా చూపించారు. ఎంజాయబుల్ ఫిలిం. అందులో ఎంతైనా లెజెండ్ అని అంటూ క్యాచ్ హిమ్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ రవి.